ఈ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం, ఒంటరి యువతిపై దుండగుడి దాష్టీకం. ఇక భయంతో రైలు నుంచి దూకిన యువతి గాంధీ ఆసుపత్రికి తరలించిన రైల్వే సిబ్బంది, బండి సంజయ్ చొరవతో యశోద ఆసుపత్రికి తరలించారు. పరారిలో నిందితుడు, అతడి ఫోటో గుర్తింపు ఉందట. కొలువు కష్టాలు, అమెరికా పొమ్మంటుంది, భారత్లో భరోసా లేదు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనం. ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే. ఉద్యోగం వచ్చినా జీతం తక్కువని ఆవేదన. కొలువులున్నాయి కానీ వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు. హెచ్ఆర్ మేనేజర్లట ఎక్కువ జీతం ఆశిస్తారు కాబట్టి లేవంటున్నట. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలో కొలువుల కోతతో 2 ఏళ్లుగా కుదేలవుతున్న మనోళ్లకు ట్రంప్ రాకతో మరింత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ ఉంటే ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక, అలాగని ధైర్యం చేసి భారత్కు రాలేక అక్కడే సర్దుకుపోతున్న వారు కొందరు. ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఉద్యోగం రావట్లేదని వాపోతున్న వారు మరికొందరు. ఉద్యోగం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు వచ్చి ఉద్యోగాల వేట మొదలు పెడుతున్న వారు ఇంకొందరు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజు పేరు మార్పు ఎంఎస్ చేయడానికి 7 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాడు. మాస్టర్ డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేరాడు. అతని నెల సంపాదన మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 6 లక్షల రూపాయలకు పైమాటే. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా గత ఏడాది అతను ఉద్యోగం పోయిన తర్వాత ఇండియాకు వస్తే ఈడ 6 లక్షల ఉద్యోగం లేదట. సో ఇట్లా కొలువు కష్టాలని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆర్థిక వ్యవస్థ కూడా సేవల రంగం మీద డిపెండ్ అయ్యింది. సేవల రంగం మీద డిపెండ్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థలోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత బీటెక్ టాపర్ ఏ పని చేస్తాడో 2వ తరగతి చదివినోడు కూడా అదే పని చేయాలి. అందులో బారేస్తే అదే ఏంటంటే చెప్పేస్తుంది, అంతే సింపుల్గా. మరి ఇటువంటి వ్యవస్థ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయి కదా. మరి సేవల రంగం మీద మనం డిపెండ్ అవుతున్నటువంటి ఇప్పుడు అమెరికా కంపెనీలు ఈడ ఉన్నాయి. ఇప్పుడు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని వర్క్ చేసుకుంటే ఈడెందుకు ఆయనే ఇంటికాడ కూర్చొని చేస్తాడు కదా, ఈడ కంపెనీ ఎత్తేస్తాడు కదా. సో అట్లా దెబ్బ అవుతుంది. కన్నడ చదువులకు కత్తెర. అమెరికా F1 వీసాల్లో భారీగా కోత విధిస్తున్నారు. 2023-24లో 41% దరఖాస్తులు తిరస్కరణ. దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. ఇక భారతీయ విద్యార్థుల ఆ వీసాల్లోనూ పెరిగిన కోతలు ఇక బైడెన్ హయాంలోనే స్టార్ట్ అయిందంట ఇదంతా. ఇక వారంలో విస్తరణ. రాష్ట్ర మంత్రివర్గంలోకి 4గురికి అవకాశం. రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్, వివేక్, వాకిటి శ్రీహరి. పలువురి శాఖల్లోనూ భారీగా మార్పులు. ఏఐసీసీ పెద్దలతో రేవంత్, భట్టి, మహేష్, ఉత్తమ్ భేటీ. ఖర్గే, రాహుల్, వేణుగోపాల్తో 2 గంటల పాటు చర్చలు. క్యాబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్. లంబాడాల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, వీళ్ళేం రాసిరో చూడండి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేల కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 6:30 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ కార్యాలయానికి వెళ్ళగా 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. ఉత్తమ్ ఆలస్యంగా వెళ్ళి అందరికంటే ముందే బయటకు వచ్చేశారు. 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ కొలికి వచ్చినట్టుగా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత జరిగేది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మంత్రివర్గంలో 4గురికి అవకాశం కల్పించడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉన్నట్టు అభిప్రాయపడతా ఉన్నారు. ఆ నలుగురేనా అని చెప్పి క్వశ్చన్ మార్క్తో వేసిండు వార్త. ఒకటి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందులో ఒక మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది. వెయిట్ అండ్ సీ. ఇక కేసీఆర్ శాసనసభ సభ్యత్వం రద్దుపై దృష్టి పెడతాం. మల్లన సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం. గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సీఎం. కేసీఆర్ను బర్తరఫ్ చేయాలి. సిద్దిపేట నుంచి రాజ్భవన్ పాదయాత్రగా నేతలు. రేవంత్తో పాటు గవర్నర్కు వినతి పత్రాలు అందజేసినట్ట వాళ్ళు. సో మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి ఒక్కడే రేవంత్ రెడ్డి కోటాలో వస్తే రావాలి. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అధిష్టానం కోటాల్లోనే. ఇది రాజగోపాల్ రెడ్డి అధిష్టానం కోట, వివేక్ అధిష్టానం కోట, వాకిటి శ్రీహరి ఖర్గే కోట. ఎందుకంటే వాకిటి శ్రీహరి గారి కాన్స్టిట్యున్సీ అటు ఖర్గే గారి కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో ఆనుకొని ఉంటుంది. అట్లా ముదిరాజుల ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఆ కోటాలో సీట్ వచ్చింది, ఆ కోటాలో మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది వాకిటి శ్రీహరికి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి కొంత నిరాశ ఎదురైంది మంత్రివర్గంలో. అయితే కొండా సురేఖను తొలగించాలనేటువంటి విషయంలో మాత్రం పట్టు సాధించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే. ఇక ఈడీ, సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. మంచిది. మరి అది ఆయన ఇంకా న్యాయమూర్తిగా
ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ఆందోళన. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటన. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వ్యాజ్యం. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫార్సు. ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధుల్ని ఉపసంహరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక స్టోర్ రూమ్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మకు అన్ని వైపుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి అధికారికంగా సిఫార్సు చేయగా ఢిల్లీ హైకోర్టు ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధులన్నింటినీ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జస్టిస్ వర్మ ఇప్పటిదాకా ఇచ్చిన తీర్పులన్నింటినీ తిరగదోడాలని, ఆయనపై అభిశంసనకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీజేఐని కోరుతూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఒక తీర్మానం చేసింది. ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐతో దర్యాప్తు జరిపించాలని, ఎఫ్ఐఆర్ నమోదుకు వెంటనే అనుమతించాలని, అవసరమైతే ఆయన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడానికి కూడా అనుమతించాలని అందులో కోరింది. ఆయన ఇంకా న్యాయమూర్తిగా కొనసాగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, న్యాయ వ్యవస్థకున్న ఏకైక శక్తి ప్రజా విశ్వాసమేనని, ఒక్కసారి అది పోతే దేశం కుప్పకూలుతుందని ఆందోళన వెలిబుచ్చింది. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. ఒక్క న్యాయమూర్తిని కాపాడడానికి మొత్తం ప్రజాస్వామ్యాన్ని పరంగా పెడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. జస్టిస్ వర్మ బదిలీ వ్యతిరేకిస్తూ మాకు 22 సంస్థల మద్దతు లేఖలు ఉన్నాయట. ఇంకా ఇప్పటికే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఇంకెంతమంది ఉర్రో దీని మీద ఎన్నడో ఉన్నాడు బాంబు పేలుతుంది ఈ దేశంలో. ఈ ఏది జడ్జిమెంట్లు జడ్జిల వ్యవహారం పైన బాంబు ఎన్నడో ఏమంటారు వీళ్ళు డిమాండ్ చేస్తారు, కరెక్ట్గా డిమాండ్ చేస్తారు వీళ్ళు. పాత తీర్పులన్నీ తిరగదోడాల్సిందే అంటారు. ఎందుకంటే పైసలు తీసుకొని ఇచ్చిండేమో అని. రైట్గా ఎంపీల వేతనాలు 24% పెంపు. 1,00,000 నుంచి 1,24,000 పెరిగిన నెల జీతం, 25,000 నుంచి 31,000 పెరిగిన పెన్షన్. నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అంటే ఎంపీల జీతాలు 24% పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక న్యాయవాది దారుణ హత్య, ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఘాతుకం. అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు. హైదరాబాద్లోని ఐఎస్ సదన్లో ఘటన. మృతుడు ఇజ్రాయెల్ మహేశ్వరం, కాంగ్రెస్ నేతనట. పట్టబగటీలు దారుణ హత్య. పట్టబగటీలి అడ్వకేట్ దారుణ హత్య, ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారము. ఇగో ఇది ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతున్న ఘటనలు. స్పీకర్ తేల్చాకే అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులున్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్, పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకు ఎక్కారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లు కొట్టేయండి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేయబోతా ఉంది. ఈ 10 మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో 10 మందిలోంచి 3 వాపసు పోయారు అనుకుంటా. 10 మందిలోంచి 3 వాపసు పోయారు. ఇంకా 7 ఉన్నారు. వీళ్ళ అనర్హత ఉంటుందా, ఇవాళ వాళ్ళ నౌకర్లు ఉంటాయా పోతాయా అనేది సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందో మళ్ళా విచారణ తర్వాత మాట్లాడుకుందాం. అయితే 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లో పసలేదని, వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశం ప్రకారం ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని ప్రస్తావించారు. స్పీకర్పై వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమని చెప్పి సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫున ఇది పిటిషన్ దాఖలు చేసిరట. మరి ఇలా విచారిస్తూ ఉంది సుప్రీంకోర్టు. ఏం చేస్తుందో చూడాలి. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలకు ప్రశ్నలు. 4 గంటల పాటు విచారించిన పోలీసులు. విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి. ఇక యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు ఇస్తారంట. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ పై సర్కారును నిలదీస్తున్న మెట్రో రైల్ మీద బెట్టింగ్ యాప్ ఉంది. అడ్వర్టైజ్మెంట్ ఉన్నది. షారుఖ్, సచిన్, కోహ్లీ పైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు ఫిర్యాదు చేసిన. అందరు ఇదే పని చేశారు. ఇక మరో ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు. ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 115 మంది ఓటర్లు. అసెంబ్లీ నుంచి వివరాలు సేకరిస్తున్న బల్దియా. కొత్త ఎమ్మెల్సీల సమాచారం తెలిసాక స్పష్టత వస్తుందట. అయితే విషయం ఏంటంటే 115 మంది ఓటర్లు. ఏది మరి ఆ ఓటర్లలో వీళ్ళు ఎంతమంది వస్తారు, ఎంఐఎంలు ఎంతమంది వస్తారు, బీజేపీలు ఎంతమంది వస్తారు, ఇట్లుంటుంది చూడాలి. భూముల విలువలు పెరుగుతాయి. భూభారతి అమల్లోకి వచ్చాక పెంచుతాం. సాదా బహినామాల కొత్త దరఖాస్తులు తీసుకోం.
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు ఉండదు. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. ఏటా భూముల విలువ పెంపు, అప్పుడే ఎక్కువ లావాదేవీలు ఉన్న చోట అదనపు రాబడికి ఛాన్సు. మహారాష్ట్రలో ఇదే విధానం. థర్డ్ పార్టీ నివేదికలో ప్రతిపాదనలు. ఇక్కడ భూములు సామాన్యుడు ఒక భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అడ్డగోలుగా ఉంది. అడ్డగోలుగా అంటే నేను కట్టినా మొన్న, నేను కట్టినా అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి. మళ్ళా ఎప్పుడు పెరుగుతాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ. ఇక మిస్ వరల్డ్ పోటీలు మేలో 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం, 31న ఫినాలే. అధికారిక షెడ్యూల్ విడుదల. 120 దేశాల నుంచి పోటీదారులు రాబోతారన్నారట. మిస్ వరల్డ్ పోటీలు మేలో జరగబోతా ఉన్నాయి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.